Hey, hi friends. వికాస్ అన్న మన ఫ్రెండే. ఇప్పుడైతే మనం సౌత్ ఎండ్ సిగిపోతున్నాం. అది లాస్ట్ వీకే ప్లాన్ చేసినాం. బట్ ఏమైందంటే లాస్ట్ వీక్ యూకేలో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి అదైతే పోస్ట్పోన్ చేసేసినాం. లాస్ట్గా ఫైనల్గా అయితే మనం ఈరోజు అయితే వెళ్ళబోతున్నాం. మనకి ఎట్లుంటుందో మొత్తం చూపిస్తా, చూసేయండి. ఇక మనకైతే ఈరోజు అయితే కార్ అయితే అవైలబుల్లో లేదు, ఎందుకంటే బాబాయ్ వాళ్ళకైతే షిఫ్ట్ ఉంది. నేను వికాస్ అన్న ట్రైన్ మీద పోదామని అయితే ఫిక్స్ అయిపోయినాం. మనకు ట్రైన్ బెటర్, ఎందుకంటే మనకు జస్ట్ 40 minutes జర్నీ ఉంటుంది మనం ఉండే ప్లేస్ నుంచి సౌత్ అండ్ సీకి. అండ్ ఆల్సో మనకు ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చేసి £3.80 ఇట్లా ఉంటుంది అరౌండ్ 400 జస్ట్ 1 వేకే. అట్లా బయట వేల కిలోమీటర్లు, రకరకాల మనుషులు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంటే ఎన్నో కబుర్లు, ఎన్నో కథలు. ప్రతి చోటు ఏదో కొత్త విషయం నేర్పుతుంది. ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దం నన్ను కొత్త నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది. నాకేం కావాలో తెలుసుకునేలా చేసింది. ఇంకా ఇదే నా ప్రయాణం అని అర్థమైంది. No, seriously, what is this place? This is heaven. మామ, ఇదైతే ఎంట్రన్స్ మామ. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది కనిపిస్తారు. చాలామంది ఎందుకున్నారంటే మనం వెళ్ళింది వీకెండ్లో చాలామంది ఉంటారు. మీరు అలా చూసుకున్నట్టయితే మనం అడ్వెంచర్ చేయడానికి ఎన్ని ఉన్నాయో మీరే చూసుకోండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరైతే ప్రతి ఒక్కటి అడ్వెంచర్ అయితే చేయండి. మీకు మస్తు అనిపిస్తుంది, ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది. మీరు ఒక్క అడ్వెంచర్ చేయాలనుకుంటే £3.50 ఛార్జ్ చేస్తారు మామ. మీకు అన్ని ఎక్కాలనుకుంటే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. £30కి అన్ని అడ్వెంచర్ చేయొచ్చు. నేనైతే ఒక పెద్ద అడ్వెంచర్ చేసిన అనుకున్నా మామ. నాకు ఫస్ట్ 1 రౌండ్కి ఏం అనిపించలేదు. అలా తీసుకెళ్ళి గాల్లో ఆపుతాడు మామ, మామూలు ఉండదు. ఇంకోటి సర్కిల్, ఇది మొత్తం 360 మామ. సర్కిల్లో దింపి ఆపుతాడు మామ. మొత్తం తింపి డైరెక్ట్ మీదికి తీసుకెళ్ళి ఆపుతాడు మామ. అప్పుడు హెడ్ కిందికి, లెగ్స్ మీదికి అయిపోతాయి. అప్పుడు డైరెక్ట్ నీ పానం గాలే కలిసిపోయిందిరా అనుకుంటావు. నాకు సేమ్ అంతే అనిపించింది. అలాంటప్పుడు మీకు ధైర్యం ఉంటేనే ఎక్కండి, లేదంటే లేదు మామ. మనమైతే ఫైనల్గా అయితే బీచ్ కాడికి వచ్చేసినాం. బీచ్ కాడ రాగానే నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది మామ. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వాటర్ అనేది లేవు. వాటర్ 1 కిలోమీటర్ లోపలికి ఉంది. ఈ మనుషులందరూ అక్కడికి పోయి ఆడుకొని బయటకు వస్తారు. మీరు ఇక్కడ బయట చూసుకున్నట్టయితే ఒక్క దేశం వాళ్ళు కాదు మామ, ఇంగ్లాండ్, నైజీరియా, ఆఫ్రికా, ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు మనకి. నేనైతే ఆ వాటర్ లేదని చెప్పేసి నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినా మామ. ఎందుకంటే మీ అందరికి చూపిద్దామని అనుకున్నా, బట్ సారీ మామ. Move your arm like that to show my girl. No, like that. Go like. That's nuts, isn't it? Thank you, bye. Yeah? Yeah, okay. See you, bye. మనకైతే చెప్పినా కదా మామ, మనకు కెమెరా పెట్టినామంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు మన కెమెరా ముంగడికి వచ్చి హాయ్ సీయూ అందరు ఎట్లున్నారు ఏం కథ అనేది తెలిసిపోతుంది. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని మన వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.